పంజాబ్ హైదరాబాద్లో ఓ ప్రధాన వార్త కనిపిస్తున్నది. కబ్జాదారుల కబంధ హస్తాల్లో ఖతమైన చెరువు. ఇది మనం లాస్ట్ 1-2 months బ్యాక్ 2 సార్లు ఆ లొకేషన్కి వెళ్ళి వీడియో చేయడం జరిగింది. నార్సింగి 2 అనే చెరువుని ఈ ఫినిక్స్ అనే చుక్కపల్లి ఏం పేరు అవినాష్, చుక్కపల్లి సురేషు, చుక్కపల్లి అవినాషు, కల్వకుంట్ల తారక రామారావు వీళ్ళంతా కలిసి ఆ చెరువుని చెరబట్టిరు. అది పోయిన గవర్నమెంట్ హయాంలో స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా పనులు వేగవంతమైనవి. అరే మరి హైడ్రా చేసిరు కదా, రంగనాథ్ వచ్చింది కదా అంటే అవన్నీ కుచ్చిపోయినాయి. రంగనాథ్కి రేవంత్ రెడ్డికి ప్రహరీ గోడలు రేకుల షెడ్లే కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద ఓడన లేకపోతే ఆ తెలంగాణ బిల్డర్ అయ్యి చిన్న చిన్న వైలేషన్స్ చేసి వాళ్ళకి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే అవి కూలగొడతాడు. మరి చుక్కపల్లి అవినాష్, చుక్కపల్లి సురేష్ అంటే వీళ్ళు బడా బిజినెస్ మెన్స్ వీళ్ళు. ఇప్పుడు దీన్ని కూలగొట్టే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? దీన్ని కూలగొట్టే దమ్ము రంగనాథ్కు ఉందా? విత్ ఎంక్వైరీ కూడా అవసరం లేదు. ఇది ఎంక్వైరీ కూడా అవసరం లేదు. నార్సింగి 2 అనే చెరువు నది, ఆ చెరువు లేక్ గర్భంలో కడుతున్నాడు ఈ కన్స్ట్రక్షన్. దమ్ముంటే రంగనాథ్ని రెస్పాండ్ అవ్వమనండి. ఈ కన్స్ట్రక్షన్ చాలా పగడమందిగా వాళ్ళ పట్టా భూమిలో కడుతున్నాను. దమ్ముంటే చేతనైతే రంగనాథ్ని రెస్పాండ్ కమ్మనండి. రేవంత్ రెడ్డిని మాట్లాడమనండి. బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి ఈ 100% కబ్జా అయింది నార్సింగి 2 చెరువు ఫినిక్స్ రోడ్ కడుతుందని ప్రెస్ మీట్ పెట్టిండు. ఇదే గవర్నమెంట్ హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ వెళ్ళి సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేస్తాడు బట్టి మాట్లాడిన తర్వాత. ఏమని? అసలు అది చెరువే లేదని. మరి ఎవడి మాటలు నమ్మాలా? బట్ట్యా, సర్ఫరాజ్ అహ్మదా, రేవంత్ రెడ్డా, రంగనాథా? ఎవరి గేమ్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఎవరికి ముట్టాల్సింది వాళ్ళకి ముట్టినప్పుడు ప్లేట్ ఫిరాయిస్తున్నారు. ఇంతలోనే ఈయన ఏం చేసిండు? ఈ చుక్కపల్లి ఈ బ్యాచ్ ఫినిక్స్ అనే కంపెనీ దావోస్కు వెళ్ళిన రేవంత్ రెడ్డికి ఎన్నో వేల కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు పెడుతున్నాం తెలంగాణలోనే ఓ డ్రామా స్టార్ట్ చేసిరు. వాహ్, అంతా ఒకే తాను ముఖ్యం. మన ఇలా కేటీఆర్ ఉన్నాడు కదా, కేటీఆర్ బినామీ కంపెనీ కదా ఇది. కేటీఆర్ని లోపలేస్తాం, ఇంకోటి చేస్తాం మీసాలు తిప్పుతున్నాడు కదా, తొడలు కొడుతున్నారు కదా. అంటే భూమి విషయానికి వచ్చేసరికి, ఈ దోపిడీ విషయానికి వచ్చేసరికి ఈ పార్టీలన్నీ నాయకులంతా ఒకే లైన్లో ఉంటారు. వాళ్ళందరూ డైరెక్ట్గా ఇంటికింటికి పోయి మాట్లాడకపోయినా ఈ మాఫియా ముఠా వాళ్ళందరినీ కలుపుతూ ఉంటుంది. ఈ మాఫియా ముఠా ఒక వాసవి విజయ్ కుమార్, ఓ చుక్కపల్లి సురేష్, ఇట్లాంటి మాఫియా బ్యాచ్ ఉన్నది కదా. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి కదా, వర్టెక్స్ వర్మ, ఆదిత్రి, అవంతిక, ఇన్కార్, ఇంకా చాలా ఉన్నాయి. బెంగళూరు బేస్డ్ కేటీఆర్ బినామీ కంపెనీలు చాలా ఉన్నాయి. ఈ పొలిటికల్ లీడర్లను కలిపేది మాఫియా. చూడండి ఎంత దర్జాగా, ఎంత దుర్మార్గంగా ఎట్లా కడుతున్నారో చూడండి. 45 అంతస్తులు. ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా వేగవంతమైన పనులు. అడిగే నాథుడు లేడు. వీడు ఇదొకటే కాదు, పక్కన ఉన్న బుల్కాపూర్ నాలాని కబ్జా పెట్టిండు. ఇదొకటే కాదు, ఇంకా కొన్ని పదుల సంఖ్యలో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఆ ఏరియాల్లో అన్ని కబ్జాలే. ఏం చేసింది రెరా? ఇప్పుడు ఏమైందంటే ఈమె లుబ్నా సర్వత్ అని సామాజిక కార్యకర్త, ఆమె సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నది. ఇదే నాలా విషయంలో, చెరువు విషయంలో రేవంత్ రెడ్డి కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిండు. లుబ్నా సర్వత్ కేసు, రేవంత్ రెడ్డి కేసు రెండు కలిపి సుప్రీంకోర్టు విచారిస్తున్నది. ఫినిక్స్ అధినేత చుక్కపల్లి అవినాష్కు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టాలు ఏమైనా ఉన్నాయా? దర్జాగా నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్న వైనం. వేల కోట్ల విలువైన స్థలం అధికారుల కళ్ళకు కనబడట్లేదా? కాసులకు అమ్ముడుపోయిన అధికారుల జాడెక్కడ? వీరి భాగోతం బట్టబయలు కాకుండా ఉండేందుకే చర్యలు చేపట్టట్లేదా? నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్ 272, 273లో గల భూములకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు. వీటికి అక్రమంగా బై నెంబర్లు సృష్టించిన గండిపేట్ సబ్ రిజిస్ట్రార్ ఒకే రోజు వరుసగా ఒకే భూమికి 3 రిజిస్ట్రేషన్లు. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఒక భూమిని, ఒక ఫ్లాట్ ఆర్ సంథింగ్. మీకు ఆ సేల్ డేట్ రావడానికే 2 రోజుల తర్వాత రా అంటాడు. ఓ ఓటీపీ ఇస్తాడు, 2 రోజుల తర్వాత రా అంటాడు. ఒకే భూమి 272, 273 సర్వే నెంబర్లోగా అందులో ఉన్న భూమికి ఎక్స్టెంట్కి ఒకే రోజు ఒకరి నుంచి ఇంకొకరికి, ఆయన నుంచి ఇంకొకరికి, ఆయన నుంచి ఇంకొకరికి జస్ట్ ఒక 7 నుంచి 8 గంటల వ్యవధిలో 3 రిజిస్ట్రేషన్లు అవుతాయి. ఎవిడెన్స్ విత్ డాక్యుమెంట్ మేము చూపించినాం. ఎట్లా సాధ్యమైంది ఇది? అసలు వీడు బయటికి రాడు, మాట్లాడు ఇంతవరకు. అరే ఇది మేము అక్రమం కాదు, ఇది మేము కడుతున్నామని చెప్పాడు. ఎందుకు? గవర్నమెంట్ వీళ్ళకి అండగా ఉన్నది. అపోజిషన్ ఎవడు మాట్లాడు, బీజేపీ కూడా మాట్లాడదు దీని విషయంలో. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టరండి?
కనబడతలేదా మీకు? మీరు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా, బీజేపీ వాళ్ళు ఎక్కడ పోయారు? బీజేపీ ఓడు, కాంగ్రెస్ ఓడు, బీఆర్ఎస్ ఓడు మొత్తం కలిసిపోయారు ఇట్లాంటి భూముల విషయంలో. తెలంగాణను మోసం చేస్తున్నారు మీరంతా. వీటికి అక్రమంగా బై నెంబర్లు సృష్టించిన గండిపేట సబ్ రిజిస్ట్రార్ ఒకే రోజు వరుసగా ఒకే భూమికి 3 రిజిస్ట్రేషన్లు. లుబ్నా సర్వత్ చేసిన ఫిర్యాదు పైన వెలుగు చూసిన నకిలీ పత్రాల కథ. ఈ వ్యవహారం ముమ్మాటికి వాస్తవమే అని విచారణకు ఆదేశించిన రెరా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో గతంలో రెరా మొత్తం అమ్ముడు పోయింది. ఇప్పుడు రెరాలో ఉన్న అధికారులు ఏం చేసినంటే ఏమో ఇది ఎటెటో పోతున్నదని చెప్పి ఎవడైతే ఈ ఫినిక్స్ అనే కంపెనీ వాడు సుమధుర అనే కంపెనీ పేరుతో వాడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. 13వ తేదీన హాజరు కావాలి అని ఫినిక్స్, సుమధుర నిర్మాణ సంస్థలకు నోటీసులు జారీ చేసిన రెరా. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ కబ్జా వ్యవహారం హైడ్రాకు వర్తించదా సార్? చెప్పాలే. ఓ పొద్దున లేస్తే ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు హడావుడి చేసే రంగనాథ్కి ఇది కనబడతలేదా? మేమేమి సత్యంబాబు కేసు మీద విచారణకు రమ్మని అడుగుతలేం. మేమేమి అమృతా ప్రణయ్ ఏది మన ఆయన ఎవరు ఉండగా ఆయన పేరు మారుతీరావు కేసు విషయంలో విచారణ చేయమని కూడా ఏం అడుగుతలేం. ఈ భూమి తెలంగాణ ప్రజలు కాపాడమని అడుగుతున్నాం. ఈ చెరువు తెలంగాణ ప్రజలది కాపాడమని అడుగుతున్నాం. నేను ఆ కేసులు ఎందుకు ప్రస్తావించినంటే ఆయనే కదా అప్పుడు అవన్నీ చూసింది వ్యవహారం అంతా. మేము నల్గొండ జిల్లాలో డిటిసి సెంటర్లో జరిగిన వ్యవహారాల గురించి మేము మాట్లాడతలేం. ఈ భూమిని కాపాడమని చెప్తున్నాం, ఈ చెరువును కాపాడమని చెప్తున్నాం. ఎవ్వడు మాట్లాడ అసలు ఒక్కడు కూడా దీని మీద కనీసం రెస్పాండ్ అయినోడే లేడు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ప్రతి ఒక్కడికి వీడికి ఎలక్షన్ ఫండ్ ఇచ్చిండు విత్ ఎవిడెన్స్. ఇది ఇగో రెరా మొన్న నోటీస్ జారీ చేసింది. దర్జా కడతానే ఉన్నాడు. ఇంకా తక్షణమే దీన్ని నిషేధిత జాబితాలో పెట్టాలి. ఆ కన్స్ట్రక్షన్స్ని కూలగొట్టాల్సిన అవసరం ఉన్నది. దమ్ము లేకపోతే హైడ్రాను మూసేసుకోండి. మాకు చేత కాదని చెప్పి క్లోజ్ చేసేసుకోండి, చెంపలేసుకోండి, ప్రజలకి క్షమాపణ చెప్పండి.